పీసీసీ కార్యవర్గం కూర్పు నెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ సూచించింది. గతంలో మాదిరి కాకుండా పరిమిత కార్యవర్గం ఏర్పాటు చేసి ప్రతిపక్షాల విమర్శలపై దూకుడుగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల పదవుల కోసం కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర నాయకత్వం వీలైనంత త్వరగా కార్యవర్గం కూర్పు పూర్తి చేయాలని యోచిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులు, మరో 20 మంది ఉపాధ్యక్షులు, 70 మందికి పైగా ప్రధాన కార్యదర్శులు, మరో 100 మందికి పైగా కార్యదర్శులు ఉండేవారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గతంలో ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. దాదాపు 3 నెలలు గడుస్తున్నా మిగిలిన కార్యవర్గం ఏర్పాటు కాలేదు. రాష్ట్ర సీనియర్ నాయకులతో పాటు ఏఐసీసీ నేతృత్వంలో పీసీసీ కార్యవర్గం కూర్పు కావాల్సి ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, పలుచోట్ల పార్లమెంట్ ఉప ఎన్నికలు ఉండడంతో పార్టీ అధిష్టానం పీసీసీ కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించలేకపోయినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయినందున తెలంగాణ నూతన పీసీసీ కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించినట్లు పేర్కొంటున్న పీసీసీ వర్గాలు నెలాఖరు నాటికి పూర్తి కావాలని సూచించినట్లు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న పీసీసీ కార్యవర్గంలో పార్టీకి విధేయులుగా ఉండి పనిచేసే వాళ్లకు స్థానం కల్పించే దిశలో కసరత్తు కొనసాగుతోంది. 4 లేక 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాల్సి ఉంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక్కరు ఉంటూ ఉండగా ఈ పదవి కోసం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరికి మాత్రమే ఆ పదవి వర్తిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఒక ఎస్సీ, మహిళ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి పదవులు దక్కుతాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ సామాజిక వర్గం పీసీసీ అధ్యక్షుడు అయినందున బీసీ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండే అవకాశం లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం పార్టీకి విధేయులుగా ఉన్నవారికే ఈ పదవులు ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మైనార్టీల నుంచి ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ, ఫయూమ్ ఖురేషీ నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహిళల నుంచి బండ్రు శోభారాణి, పారిజాత్ రెడ్డి, సునీతారావులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి తీసుకునేటట్లయితే సీనియర్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి గతంలో గీతారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యతో పార్టీలో 2 వర్గాల మధ్య సఖ్యత లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక కత్తిమీద సాము లాంటిదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీనియర్ ఉపాధ్యక్షుల్లో ఎక్కువగా ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి నియమించే అవకాశం ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల నియామకమే కీలకం కావడంతో వాటిపైనే కసరత్తు చేస్తోంది.